రే నువ్వు ముందు కార్ డ్యామేజ్ కి డబ్బులు తీ. నాతో రండి రండి నాతో రండి రండి రండి. ఏవయ్యా ఏంటి ఎంతో కొంత ఇచ్చిరావయ్యా. రా లోపలికి రా. ఎక్కడికే? రావయ్యా చెప్తాను. ఏం బాగుంది నీకు, తీసుకో. వదరు వదరు. ఏయ్ ఎందుకు లాక్కొస్తున్నావు? నీ వ్యవహారం అంతా వీధికెక్కుతుందనా? వామ్మో వామ్మో ఎంత పెద్ద కొంప! అద్దాల మేడ కట్టుకున్నారు. ఏంది మోహిని వాడిని అలా వదిలేసి వచ్చావు? ఈవిని ఎందుకు లోపల తీసుకొచ్చావు? వదిలేయడం కాదు, కాస్త గుడ్లు అప్పగించి చూడు. షాక్లో ఉన్నావా? ఎంత పెద్ద కొంప కట్టారు! మాలాంటి వాళ్ళవి ఎంతమంది కొంపలు ముంచారు! ఎన్ని పుస్తులు తెంపి ఇంత ఆస్తి సంపాదించారు మీరు! మీరు నన్ను కట్టేసి కాసుల పేరు, చంద్రహారం, గాజులు, పుస్తులు, దుద్దులు అన్నీ పట్టుకుపోయారు. నన్ను నా మొగుడికి కాకుండా చేశారు కదరా. మా వాళ్ళు నానా గడ్డి తిని పోగేసి అత్తారింటికి పంపించారు. ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలుసు. నాకు ఇప్పటికి దొరికారే, మిమ్మల్ని వదిలిపెట్టను. పోలీస్ కేసు పెట్టి కోర్టుకి ఇచ్చి వడ్డీతో సహా వసూలు చేయకపోతే నేను పాముల పర్తి పంకజాన్నే కాదు. పాముల భర్తీ పంకజం అయితే మాకేంటి, పిల్లల పంకజం అయితే మాకేంటి? నువ్వు ఊరుకోవయ్యా. నేను ఎవరినైనా, మీరు మాత్రం వాళ్లే. రోళ్లు కొడతానని, పత్రాలు కొడతానని నా గొంతు నొక్కి నగలు దోస్తారా? మేం నగలు దోచడమేంది, మేము రోలు కొట్టడమేంది? ఎవరిని చూసి ఎవరు అనుకున్నావా? మీరెవరో నాకు తెలీదా? దబాయించినంత మాత్రాన మీ గోత్రాలేం మారవు. వెళతా, వీధికెక్కిస్తా. మీ జాతకం మొత్తం బయట పెడతాను. పోలీస్ కేసు పెడితే కానీ మీ బతుకులు తెల్లారు. నేనిప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. అమ్మా అమ్మమ్మ ఆగమ్మా ఆగమ్మా. పోలీసులకు చెప్పి మమ్మల్ని అల్లరిపాలు చేయకమ్మా. ఆనాటి కష్టం అలాంటిది. పాల కోసం అల్లాడిపోతున్న బిడ్డ ప్రాణాలు కాపాడుకోవడానికి వేరే దారి లేక దోచుకోవాల్సి వచ్చినది. మీ కష్టాల కారణం మేమే. మమ్మల్ని క్షమించు. ఏదో కాలం కలిసొచ్చి దేవుడు చల్లగా చూడబట్టి మా స్థితి మారింది. ఆస్తి పరులవయ్యాం, గుట్టుగా బతుకుతున్నాం. రట్టు చేయకమ్మా. ఆ యాల మేం మీ కాడ దోచిన సొమ్ముకి 10 రెట్లిస్తాం. నీ గుండెల్లోనే ఈ విషయం ఉండేలా చూడమ్మా. ఉండమ్మా, ఒక్క నిమిషం. బాగానే ఉన్నట్టుంది. చెప్తా చెప్తా. బాగానే వెనకేసినట్టున్నారే. మూట దిట్టంగానే ఉంది. మాకన్నా పెద్దవాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు. మీరే పెద్ద మనసుతో ఆలోచించి సహకరించాలా? తీసుకోండి, తీసుకోండమ్మా.
మీ గురించి నేను తప్పుగా అనుకున్నాను. మీ మంచితనం నాకిప్పుడు పూర్తిగా అర్థమైంది. కష్టాలు కలకాలం ఉండవు. కలిసొచ్చే కాలం వచ్చే వరకు ఎదురు చూడటం తప్ప మనం చేయగలిగిందేముంది? మీకు సంతృప్తే కదా, ఒకసారి చూసుకోండి. చూశాను. ఆశించిన దానికన్నా గొప్పగానే ఇచ్చారు. చాలా సంతోషం. అవును, అప్పట్లో మా పక్కింట్లో పసిబిడ్డని అమ్మా, ఇప్పుడు ఆ బిడ్డ సంగతి ఎందుకు? మీ నగలు మీకు దక్కినాయి కదా, మీరెళ్ళండి. అక్కున చేర్చుకున్నారా లేక అమ్మేశారా అని. నాలాగానే ఆ ఇంటి కోడల పరిస్థితి కూడా అయిందిలేండి. మరి గుండెల్లో దాచుకొని పెంచాం. మీరు ఆ విషయంలో విచారించాల్సిన అవసరమేం లేదు. తెలుసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. దయచేస్తే బాగుంటది. మీలాంటి మంచివాళ్ళు ఎవ్వరికీ అన్యాయం చేయరులేండి. పాప భవిష్యత్తు బంగారమే. ఎవరి కడుపున పుట్టినా రాత గీత అదృష్టం ఉంటే పెరగాల్సిన చోటే పెరుగుతుంది అంటారు. అలాంటిదే ఆ బిడ్డ రాత కూడా. అంతా పూర్వజన్మ పుణ్యమే. అమ్మా, తమరిక సెలవు తీసుకుంటారా? మాకు చాలా పనులున్నాయి. ఉంటాయి. ఎందుకుండవు? గొప్పోళ్ళు అయిపోయారు కదా, బోళ్ళన్ని పనులుంటాయిలేండి. నాకు తెలియకుండా ఏదో ఫ్లాష్ బ్యాక్ నడుస్తుంది. నేనెవరినో తెలుసుకోవాలి. వీళ్ళు చెప్పే కథేంటో తెలియాలి. ముందు ఆ ధనుష్, తర్వాత వీళ్ళు. నిజం తెలియాలి, అప్పుడుంటుంది వీళ్ళకి. సరేనమ్మా, మరి నేను వస్తాను. బయటకెళ్తున్న ఆవిడెవరు? ఆవిడతో చాలా వినమ్రంగా మాట్లాడి పంపిస్తున్నారు. ఇదెంతసేపు అయినదొచ్చి? మొత్తం ఏనిందా ఏం లేదా? ఎవరు ఏంటి అంటే అలా చూస్తున్నారు? ఎవరావిడ? ఆవిడ మా పుట్టింటూరావిడ. అలాగా? ఎప్పుడు చూడలేదే. ఆవిడ ఎప్పుడు రాలేదమ్మా. ఇప్పుడెందుకొచ్చింది? ఏదో మూటిచ్చి పంపిస్తున్నావు. అది ఆ వరదలకి ఊరు మునిగిందట. కట్టుబట్టలు కూడా లేవనొస్తే 2 పాత చీరలిచ్చి పంపించా, అంతే. సొమ్ము నగలు మూట కట్టి పంపించి నాతో పాత చీరలు అంటుందంటే ఈ పుట్టింటి వెనకాలేదో పెద్ద రహస్యమే ఉంది. పాత చీరలా? వాటి కోసం ఇల్లు వెతుకుంటూ వచ్చిందా? లేనప్పుడు అవసరం కోసం రాక తప్పదు కదమ్మా. అవును, ఏదో బిడ్డ పెంపకం అంటుంది. మీరు గుండెల్లో పెట్టుకుని పెంచుకున్నాం అంటున్నారు. ఏంటి విషయం? నీ విషయమేనమ్మా. ఈయన మొదటి భార్య కూతురు కదా, ఆ విషయమే అడిగింది. నీ పుట్టింటి ఊరావిడికి నీ కథ అంత వివరంగా తెలుసా? ఆడపా దడపా ఇది అప్పట్లో ఊరికి వెళ్ళేది కదమ్మా. ఆడవాళ్ళు సాధక బాధకాలు చెప్పుకుంటారు. ఇది చెప్పినట్టుంది. ఆవిడ ఇప్పుడు అడిగింది, అంతేనమ్మా. మరేదో అదృష్టం పుణ్యం అంది. నీ గురించే తల్లి. తల్లిపోయిన పిల్లని మాలా కన్న కూతుర్లా చూసుకునే వాళ్ళు దొరకడం నీ అదృష్టమూ ఉంది, పూర్వజన్మ పుణ్యమూ ఉంది.
చాలా ఫ్లాష్ బ్యాక్ ఉంది. నిదానంగా తెలిద్దాం. ముందా ధనుష్ గడి పని చెప్పి ఆ తర్వాత వీళ్ళ సంగతి చూస్తాను. అవునవును, నిజంగా నా అదృష్టమే, పూర్వజన్మ పుణ్యమే. అడగ్గానే ఆస్తి మొత్తం నాకు రాసిచ్చి తర్వాత రాసిచ్చింది లాక్కొని చించేసిన పుణ్య దంపతులు కదా మీరిద్దరు. నా పుణ్యం నన్నెంత గొప్పగా బతికేలా చేస్తుందో చూడాలి. మేము గొప్పగానే పెంచుతుండాం, కానీ నీకే తృప్తి లేదు. తప్పుడు పనులు తప్పు అనడం కూడా మాది పాపమైపోయింది. పాప పుణ్యాలు తర్వాత మాట్లాడుదురులే. నువ్వురా. దాన్ని ఈవిడెవరు? వచ్చిన ఆవిడ అమ్మ పుట్టింటి మనిషి అయితే ఈవిడ నా పుట్టింటి మనిషిలే. నాకు తెలియని నీ పుట్టింటి మనిషిందే. నీ పుట్టింటి మనిషి నాకు తెలియనట్టే ఈవిడ నీకు తెలియదులే. నువ్వురా. ఎదిగో, ఈవిడ కోసం నా కోసం ధనుష్ వెతుక్కుంటూ వస్తున్నాడు. వచ్చి అడిగితే నేను రాలేదని చెప్పండి. పొరపాటున చెప్పారో మీ చావు నా చేతుల్లో ఉంటుంది. అయ్యో, నువ్వు చెప్పొద్దన్న తర్వాత మేమెలా చెప్తాం? అస్సలు చెప్పాం. అంతే అంతే, అస్సలు చెప్పం. నువ్వు ఎలా చెప్పమంటే అలా చెప్తాం. అవును, బయట కారుండదు కదా, మీరు ఖచ్చితంగా లోపలికే వచ్చుంటారని ఆ ధనుష్ నిలదీసి అడిగితే? ఛాన్సే లేదు. పోలీస్ తెలివితేటలు అంచనా వేసే కారు మన ఇంటి ముందు పార్క్ చేయలేదు. అతనికి ఆ డౌట్ వచ్చే ఛాన్సే లేదు. మీరు నోరు జారకుండా ఉంటే చాలు. నోరు జారారో చావు తప్పదు. నువ్వురా. ఇది మన మాట విన్నదంటవయ్యా? వినిండదులేవే. వింటే ఆ ధనుసు గురించి ఆలోచించదు. మన గొంతు మీద కత్తి పెట్టి నిజం కక్కించమనేది. దీని గురించి నువ్వేం భయపడకో. అవునవును, అది నిజమే. అయినా ధనుషు దీన్నెత్తుకుంటే ఎందుకు వస్తుంటాడు? ఇదేదో పాడు పని చేసి ఉంటది, అందుకే వెతుక్కుంటూ వస్తుంటాడు. వాడు వచ్చినట్టున్నాడు. నువ్విక్కడే ఉండు. ఆ పోలీసుడు వచ్చాడు. మనం జాగ్రత్తగా ఉండాలి, సరేనా? దామిని, దామిని, దామిని! ఏంది బాబు, ఏమైంది? ఎందుకు దామిని అంటుండావు? ఎందుకంటారేంట అంటే తను నేరం చేయడము, నేను వెతుక్కుంటూ రావడము అలవాటైపోయింది నాకు కూడా. తను నేరం చేసిందా? అబ్బా, నేరం చేసిందా అని అలా అడుగుతున్నారు? నేరం చేయడం తనకేమీ కొత్త కాదు కదా. చట్టం కళ్ళు కప్పి పారిపోవాలని చూస్తుంది. నలుగురిలో దాగినా, పాతాళంలో నక్కినా బయటకి లాగడం, శిక్షించడం చట్టానికి బాగా తెలుసు. మర్యాదగా బయటకు రమ్మని చెప్పండి. చూడండి, తాను దాక్కున్న మీరు దాచిన శిక్ష మీకు కూడా పడుతుంది. ఏ నేరం చేసినది బాబు? మీ కారు కథలు నమ్మేంత పిచ్చివాళ్ళ కనిపిస్తున్నాను నేను? అలా ఏం కాదు, తను ఏం చేసిందో తెలుసుకుందామని. ఇన్నోసెంట్ అమ్మాయి జీవితంతో ఆడుకుంది. నిందలు వేసి జీవితాన్ని నాశనం చేయాలని చూసింది. ఇంకేమన్నా చెప్పాలా డీటెయిల్స్? ఏ దామిని! అలాగా? అసలు అదేం చేసినదో చెప్పు. కుట్ర చేసింది, కుతంత్రం చేసింది. మరొకరితో చెయ్యి కలిపి మీ అమ్మ
కళ్ళు తిరిగి పడిపోయిందని సమాచారం ఇచ్చి ఒక చోటికి రప్పించింది. నిజమా? ఎస్, రప్పించడమే కాదు, బాగాలేదు అని ఒక ఇంటి దగ్గరికి వెళ్ళాము. అలా గదిలో రాత్రంతా నన్ను పద్మావతిని బంధించి తన జీవితాన్ని సర్వనాశనం చేయాలని చూసింది. అంత పాపాన్ని కొడిగట్టినదా? అంతేకాదు, నిజం తెలుసుకుని తన్ని పట్టుకోబోతుంటే జనాల్ని పిచ్చోళ్ళని చేసి రెచ్చగొట్టి నా మీద ఉసిగొల్పి తన తోడు దొంగను తీసుకుని పారిపోయి వచ్చింది. ఆ పాపాత్మురాల్ని రక్షించాలని చూస్తే మీకు కూడా శిక్ష పడుతుంది. తను ఎక్కడుందో చెప్పండి. చచా, అలాంటి దాన్ని మేము మాత్రం ఎందుకు రక్షిస్తాం? పట్టించి పాపం తగలకుండా చేసుకునేటోళ్ళమే. కానీ ఇంటికి రాలేదు బాబు. అబద్ధం చెప్పొద్దు, తన ఇంటికొచ్చింది. నిజం బాబు, రాలేదు. వస్తే బయట కారు ఉండేది కదా. బయట కారు ఉందా? లేదు. వస్తే ఉండాలి కదా బాబు, అది రాలేదు. మీ కారు కథలు నమ్మేంత పిచ్చివాళ్ళ కనిపిస్తున్నాను నేను. ఎన్ని నేరాలు చేసినా కన్న కూతురు కదా, సేఫ్ చేయడానికి ట్రై చేస్తున్నారు మీరు. అది ఇక్కడ ఉందో లేదో నేను తేలుస్తాను. దామిని, ఏందయ్యా ఇది? దామిని, ఏం చేయాలి ఇప్పుడు? దామిని, 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 దామిని. ఏంటి ఇక్కడ దాక్కుని శిక్ష నుంచి తప్పించుకోవాలని చూస్తున్నావా? ఏయ్, నువ్వు సస్పెండ్ అయి ఉన్నవాడివి. నీకు మమ్మల్ని పట్టుకునే అధికారం ఎక్కడుంది? మర్యాదగా అవతలికి పో, లేకపోతే శిక్ష మాకు కాదు నీకు పడుతుంది. జాగ్రత్త. నీ ఎదవ తెలివితేటలు తెలిసే లేడీ ఆఫీసర్స్కి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. వచ్చేస్తున్నారు. అదిగో వచ్చేశారు. ఎస్ఐ గారు, తను చేసిన నేరం గురించి మీకు వివరంగా చెప్పానుగా, అరెస్ట్ చేయండి. తప్పుడు ఆఫీసర్వి నువ్వు. నువ్వు చెప్పడం ఏంటి? వీళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేయడం ఏంటి? ఏంటి ఎస్ఐ గారు ఇది? షటప్. నీ సంగతి మాకు పూర్తిగా తెలుసు, అందుకే అరెస్ట్ చేయడానికి వచ్చాం. ఏయ్, ఏంటి మీరు అరెస్ట్ చేస్తుంటే చూస్తూ చేతులు ముడుచుకుని కూర్చుంటాననుకుంటున్నారా? ఎస్ఐ గారు, తను అరుస్తూనే ఉంటుంది. మీ పని మీరు కానివ్వండి. కానిస్టేబుల్స్, ఏయ్, ఏం చేస్తున్నారు? ఏయ్, వదలండి. చేతులు పట్టుకోకుండా వదలండి. వదలమన్నానా? ఏయ్, వదలండి. ఏయ్, వదలండి. వామ్మా, ధనుష్ గాడు వస్తే ఇదే జరుగుతుంది. దామిని, దామిని, మోహిని, దామిని, దామిని. ఏం బాబు, దామిని ఇంట్లో లేదుగా?